ये मार्केट आ तो देख లూషి జరుగు. నేను ధీరజ్ ఇద్దరం ఇలా బైక్ అడిగి పోతున్నాం పొలం కడికి. మస్తు రోజులే ఎక్కడికెక్కడ తిరుగుతామో తెలియదు కానీ ఇంట్లోకి వెళ్ళైతే స్టార్ట్ అయినాం. ఫస్ట్ అమ్మా ఎలా టూ మచ్ ఎండాలి నాయన. ఇప్పుడు కొంచెం ఉరుముతుంది అక్కడక్కడ కొంచెం, దానివల్ల కొంచెం కొంచెం క్లైమేట్ కొంచెం డిఫరెన్స్ ఉంది కానీ ఓహో చచ్చిపోతాం. ఈ ఏప్రిల్ ఎట్లుంటే ఇంకా మేలో ఎట్లుంటుందో ఇక ఊహించుకోనక్కర్లేదు. అమ్మా చలో పొలం దగ్గరికి ఎప్పుడో పోయిన మస్తు రోజులే. పొలం దగ్గరికి వచ్చినాం. ఏం తింటున్నావురా ధీరజ్? లీచా? లీచి చెట్టు ఎప్పుడు పెట్టిండ్రా మీ అయ్యా? మ్యాంగోస్ అన్నీ రాలిపోయినాయి. మల్బెరీ అవుతున్నాయా? ఇగో అన్నీ రాలిపోయినాయి మ్యాంగోస్. వడ్లు కూడా మొత్తం, వరి కూడా పాపం గాలివానకి మొత్తం ఇగో అయిపోయి మొత్తం కింద పడ్డది. గాలివానకి మొన్న రాళ్ళు పడ్డ దానికి ఏదిగో వడ్లు కూడా కొంచెం రాలిపోయినాయి. ఈ కోతకు రెడీ ఉంది అంతే. ఆడ కొంచెం అంతా కింద పడ్డది. మ్యాంగోస్ కూడా ఈసారి ఏం పెద్దగా లేవు, అంత చెట్టు అంతా ఖాళీయే. రాలిపోయినాయా మరి ఓళ్ళని తెంపుకోపోయిరా ఏమో తెలియదు కానీ ఫస్ట్ ఎప్పుడైనా కానీ చెట్టు గిట్ట బరువు ఉంటుండే. కాయలు కూడా ఎక్కువ ఏం లేవు. ఇక్కడ పపాయ చెట్టు పడిపోయింది గాలికి, దాని మీద పోయి పడ్డది. ఇదేమో ఉసిరికాయ చెట్టు కానీ ఎప్పుడు దీని కాత ఎప్పుడు వస్తుందో కానీ ఇంకా కాలే ఉసిరికాయలు. దీనికి ఒకటో రెండో మ్యాంగోస్ ఉన్నాయి. అంత మా వరకు రేవి రానే రావు పండ్లు. ఇక్కడ కూడా కొంచెం కింద పడ్డదంతా. ములక్కాయలు ఒకటి రెండు కాస్తున్నాయి, అన్నీ ముదిరిపోయినాయి. ఒక చెట్టు ఎండుకోపోయింది. ఇది ములక్కాయలు. ఇది పరిస్థితి, ఇట్లుంది పొలం. దీనికి ఉన్నాయి 2-3 కాయలు కాసినాయి. అది కూడా పోయినసారన్నా మంచిగా కాసినాయి, ఈసారి కాయలు లేనే లేవు దీనికి. ఆడున్నాయి ఒక 2. ఈ చెట్టు కలమామిడి కానీ చాలా బాగుంటుంది. 4 అంటే 4 కాయలు. ధీరజ్ ఒకటి పట్టుకున్నాడు. ఇవి కాసినాయి, ఇవి 4 ఇంత చెట్టుకి. పోయిన సంవత్సరం 10-15 కాసినాయి కానీ ఈ సంవత్సరం ఇది నాది గైస్. మంచిగా కాసినాయి. ఈ సంవత్సరం ఏం లేవు కానీ బాగుంటాయి టేస్ట్. దానిమ్మ చెట్లు కూడా ఉన్నాయి ఇవ్వండి. దానిమ్మ వాడొకటి ఉంది ఇవ్వండి. ఇప్పుడు పోయేటప్పుడు మొత్తం తెంపుకోవతా. ఒకటి పోస్తావా? ఒకటి తిని చూద్దాం. అరే మెల్లిగా యాక్టింగ్, ఓవర్ యాక్టింగ్. మీరు కనిపిరామి మునక్కాయలు అన్నీ ముదిరిపోయినాయి. ఇది ఒక్కటే కనిపిస్తుంది లేతా కానీ ఏం తెంపుతాం ఇక ఒక్కదాన్ని కూడా. పరప్ప అటు చూద్దాం పా. దానిమ్మలు తినడానికి వచ్చింది. రైస్, బీయింగ్ రైస్ తిను మమ్మీ. అదంతా తింటే గొంతులు అత్తుకొని చేస్తారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ కొమ్మలన్నీ విరిచేసిపోయింది అన్నమాట. మంచి ఎదురు వచ్చింది. ఇవాళ నేను చారు చేసిన. చారు వచ్చి కరివేపాకు అంటే బాగుంటుంది. వాళ్ళు కరివేపాకు లేకుండానే చారు చేసిన. ఇది ఉన్నప్పుడేమో ఇది ఫ్రెష్ ఉంది, మంచిగా ఉంది. స్మెల్ కూడా
కొంచెం ఇవి కొంచెం మల్బెరీ కొన్ని 2-3 మ్యాంగోస్ ఇవన్నీ పోసుకొని గోరింటాకు ఉందేమో తీసుకొని కొంచెం గోరింటాకు కూడా పోసుకున్నామని ఇంకా అలాగా వచ్చినప్పుడు అన్నీ తీసుకొని పోవాలి. రూమ్లో అయితే అంతా గబ్బు గబ్బు అవుతుంది మొత్తము. కొంచెము అట్లా మీద మీద ఉడిచినా కానీ ఇంకా ఎక్కడికక్కడ డట్టి డట్టి ఉంది. ఈ కర్ర చీమలు అవుతున్నాయి, నల్ల చీమలు మొత్తం ఇగో సైడ్కున్న మట్టి అంతా తీస్తున్నాయి. దాని గురించి ఆలోచించాలి మా ఆయనతో వచ్చినాక. ఇది మొత్తం గందరగోళం చేసినాయి ఈ చీమలు. సమ్మర్లో ఒక 2 రోజులు వచ్చి ఉండేటట్టు చూడాలి, ఏమవుతుందో చూడాలి. ఇది ఇక్కడ పరిస్థితి. ఫైనల్గా అయితే ఇంటికైతే పోతున్నాం. కొంచెం ఇదేంటిది గోరింటాకు కళ్యామాకు అవి ఇవి అన్నీ కోసుకున్నాం. ఇక కోసుకొని ధీరజ్ ఆల్రెడీ బండి నడుపుకుంటూ అక్కడికి వెళ్ళిపోయింది. ధీరజ్ బండి వచ్చేసింది వానికి, కానీ ఇంకా హ్యాండ్ వర్క్ చేయలే. అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా మగపిల్లలు కాస్ట్గా నేర్చుకుంటారు ఏదైనా, అట్లుంటే వాళ్ళ గ్రావిటీ పవర్. ఇంకా అదే ఇంకా మొత్తానికి మార్కెట్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి వెళ్తూ వెళ్తూ కూరగాయలు తీసుకొని ఈరోజు అంగడి ఉంది, చూద్దాం. వీలైతే చేపలు తినక చాలా రోజులు అవుతుంది, ట్రై చేద్దాం. పోవాలన్నా ఆడ ఎవరో ఒకరు కలుస్తూనే ఉన్నారు, మన అవతారం చూసి షాక్ అవుతారు మరి. ఇంకా అందుకని చూద్దాం. తెంపకు రా, తెంపకు, అద్దురా అద్దు. కొద్దింట్లో ఫస్ట్ టైం చేపలు తీసుకొచ్చిన. ఇంకా నేను చేపలు తీసుకుంది అక్కడ మార్కెట్లో, మీకు ఏ వీడియో తీయలేదు. ధీరజ్ ఏమో ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుంటుంది. ఫ్రెంచ్ ఫ్రైడ్ రైస్ రైసా? ఫ్రెంచ్ అట, ఫ్రెంచ్ ఫ్రెంచ్ దేశం తీసుకెళ్ళొచ్చిన ఫ్రెంచ్. నాకు ఇస్తా కొద్దిగా ఇస్తుంది పాపం, పోనీ అని. అంతేనా పాపం పసిబిడ్డ. ఇక్కడేమో పులుసు ఉడుకుతుంది. ఇంకా మసలలే చేపలు కడుగుతున్నా, కడగాలి, యుద్ధంలోకి దిగాలి. చేపలు నేను ఇలా అలసిపోయినా, నీళ్ళు అలసిపోయినా. ఇలా మ్యాచ్ చూస్తారు, పని చేస్తారు. ఇగో కూరగాయలు తీసుకొచ్చిన, ఉల్లిగడ్డ లేదు, సూరకాయ, ధీరజాన్ని కాదన్న ధీరజాన్ని సపరేట్ చేసేసిందా అన్నాడు. ఇంకా వస్తూ నాకు ఇష్టమైన జిలేబీ. దాని తర్వాత పునుగులు తెచ్చుకున్నాం. నాదే పోయి పని ఎక్కుతున్నావు. లక్కీ ఆర్డర్ చేసింది, టీవీ చూస్తా ఉంది. స్పెషల్ హడావిడి రొట్టెలు చేసి ఓపిక నాకు అస్సలు లేదు. అన్నంతో అరే బంద్ చేయరా, మొత్తం నీళ్ళు మొత్తం వేస్టేజ్ చేస్తున్నావు. యార్ నా కలుపు పెంచి పైచి పంచి మంకి కలుపు. ఎంత ఆయిల్ జిడ్డు జిడ్డు అవుతుంది. ఫిష్ అన్నా ఆయన ఇంకా వంట ప్రిపరేషన్ అయితే అంతా అయిపోయింది. తినొచ్చేసి మా చిన్న ఆడపడుచు ఆయన మా మామయ్య అయితే వచ్చిర్రు అనమాట. అనుకోకుండా హాస్పిటల్ కోసం అని అయితే వచ్చిర్రు. ఫస్ట్ అయితే మా మామ పైకి ఎక్కడేమో అనుకున్నాం, కానీ ఇంకా మా ఆయన ఇల్లు కూడా చూడలేదు కదా అని చెప్పేసి చేతులు అంటే మాకు సైడ్కి పట్టుకోవడానికి ఇంకా రేలింగ్ వరకు కూడా అవ్వలేదు కాబట్టి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కదా ఎక్కడానికి. మాకే ఎక్కడానికి అంత ఇబ్బంది ఉంటే పాప ఎట్లనో ఇంకా మా ఆయన అయితే మొత్తానికి వాళ్ళ నాన్న ఇల్లు చూపించాలని చెప్పేసి కష్టపడి పైనకి తీసుకొచ్చింది అన్నమాట. బట్ ఆ 4-5 ఫ్లోర్లు ఎక్కాలంటే మాటలు కాదండి, మనకే ముక్కులకు వస్తుంది. అవి ఎక్కి దమ్ అయిపోతుంది అనమాట. ఎక్కి అసలు ఒక్క అర్ధగంట దాకా అసలు ఏ మాటలు కూడా మాట్లాడవద్దు, అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా బయట కూర్చొని అయితే తింటున్నాం. మా ఆయనేమో ఇంకా మా మామని ఇంకా హాస్పిటల్లో చూపించుకొని వచ్చిన వరకే వచ్చేటప్పుడు ఇంకా రొట్టెలు కూడా తీసుకొచ్చిండు అనమాట. ఇంకా అందుకని నేను మాడబిడ్డ అండ్ మా ఆయన మా మామ లక్కీకి ఆల్రెడీ ఫస్ట్ తినిపించేసిన. నేను చేపల పులుసుతోని కొంచెంగా సూప్ వేసి కొంచెం లక్కీకి తినిపించేసిన. ఇంకా ధీరజ్ ఏమో చేపల కర్రీ తిన్నాడు కాబట్టి వాడికి కొంచెం పచ్చిపులుసు చేసిన ఉంటే పచ్చిపులుసుతో ధీరజ్ తిన్నాడు. ఇంకా తిన్న తర్వాత మా ఆయన ఇంకా మా మామ అయితే ఇంట్లోకి వచ్చి ఇంకా మొత్తం ఇల్లు చూస్తూ ఉన్నాడు అన్నమాట, లక్కీని మాట్లాడుతూ. ఇంకా అలాగా మొత్తానికైతే ఈ ఇంట్లోకి వచ్చినాక ఫస్ట్ టైమే వచ్చిండు మా మామ. గృహప్రవేశం అప్పుడు వచ్చింది కానీ 3rd ఫ్లోర్ వరకే ఎక్కిండేమో, పైనకు వచ్చిండో లేదో కూడా నాకు తెలియదు అంత ఎగ్జాక్ట్గా. బట్ మొత్తానికైతే బయటనే చల్లగా గాలి వస్తుంది అంటే ఇంకా బెడ్రూమ్లో ఉన్న పీట తీసుకొచ్చి బయట వేసేసినాము. మొత్తానికైతే చల్లగా గాలికి అండ్ ఇంకా దోమలు గుట్టకుండా కూలర్ కూడా మా ఆయన సెట్ చేసిండు. ఇంకా అలాగా ఇక మార్నింగ్ ఇంకా ఊరికి వెళ్ళే ముందు అయితే మళ్ళీసారి లక్కీని చూసి ఇంకా అక్కడ మా అత్తమ్మ మా మామది ఫోటో అయితే ఇట్లా మా ఆయనతో వాల్కి ఉంది కదా, దాని గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఆ ఫోటోని చూసుకుంటూ చెప్తా ఉన్నాడు.
సో ఇది మొత్తానికైతే కొత్త ఇంట్లోకి అయితే ఫస్ట్ టైమే వచ్చిండు మా మామ. ఇంకెవరు పెద్దగా రిలేటివ్స్ మేమే సరిగా ఉండట్లేదు, ఎవరు వచ్చింది కూడా లేదు పెద్దగా అయితే. ఇది మొత్తానికైతే చిన్న వీడియో. వెళ్ళే ముందు మా మామ మళ్ళీ లక్కీని చూసి మాట్లాడి కాసేపు బాధపడతా ఉంటాడన్నమాట. లక్కీని చూసుకుంటూ మంచిగా ఉంటే ఎంత బాగుంటుండే అయ్యో అని చెప్పేసి కొంచెం ఎప్పుడు వచ్చినా కూడా ఇంకా అంతే ఉంటుంది మా మామ. లక్కీ పట్ల కొంచెం ఎవరికి ఉండదు చెప్పండి. సో అదన్నమాట మొత్తానికైతే ఇవాళ వీడియో. చాలా అలసిపోయాను యాక్చువల్గా, నేను ఎండకు అటు ఇటు తిరిగి వంట చేసే ఓపిక కూడా లేకుండే. కానీ ఏం చేస్తాం, చేపలంటే కొంచెం పని చేయాల్సిందే కదా. వీడియో నచ్చితే లైక్, షేర్.